ఇంట్లో వాళ్ళకి ఒక్కరికి కూడా నేనంటే కేర్ లేకుండా పోయింది. అరే స్కూల్ కి టైం అయింది, నన్ను రెడీ చేసి పంపాలని తెలీదా? అత్తా అత్తా, స్కూల్ కి టైం అవుతుంటే ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటి డుమ్మా కొట్టే ప్లాన్ వేసావా? స్కూల్ కి సెలవిద్దామని అనుకున్నాను. నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి? జడలు వేసుకోకుండా స్కూల్ కి వెళ్తే బాగోదు కదా. డోంట్ వరీ మోక్ష, ఐఎమ్ హియర్. నీకు జడ నేను వేస్తాను. జడ వేయడం నీకు వచ్చా? రోజు అత్తయ్యకి నువ్వే జడ వేస్తావా? నోను, తన పనులు నేనెందుకు చేస్తాను? నాకేదైనా సరే ఇలా చేస్తే అలా వచ్చేస్తుందిలే. ఏంటి శ్రీ, కోడల దగ్గర కోతలకు వస్తున్నట్టున్నావు? నాకు జడలు వేస్తానని అంటున్నారు అత్త. ఇదెప్పుడు నేర్చుకున్నావు శ్రీ? ఎప్పుడో నేర్చుకున్నానులే. ఓహో, బిల్డప్ కోసం చెప్తున్నావా? ఓయ్, బిల్డప్ ఏంటి? నాకొచ్చు కాబట్టి వేస్తానన్నాను. హలో శ్రీవారు, షూలేస్ కట్టుకున్నంత ఈజీ కాదు జడలు వేయడం. అదొక ఆర్ట్. అది మీ మగాళ్ల వల్ల అవ్వదు. ఏంటి మా వల్ల అవ్వదా? ఇప్పుడే నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. పౌరుషానికి పోతే ఇలాంటి పనులు అవ్వవు శ్రీ. హే, ఇదేమన్నా రాకెట్ సైన్సా రాకపోవడానికి? అలాగే చూస్తూ ఉండు, నీ ముందే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చూపిస్తా. అయిపోయింది. హౌ ఇస్ ఇట్? మామయ్య, అత్త నవ్వుతుంది. నన్ను ఎలా పొగడాలో తెలియక నవ్వుతుందిలే. ఏదో భయంగా ఉంది మామయ్య. మామయ్య, జడలు వేయమంటే ఇలా వేసావేంటి? అదొక స్టైల్ మోక్ష, నువ్వు టెన్షన్ పడకు. నీ స్టైల్ చూసి నీ ఫ్రెండ్స్ కూడా నీ హెయిర్ స్టైలే ఫాలో అవుతారు. మామయ్య, ఫీల్ అవ్వకు మోక్ష, నేనున్నాను కదా. ఇట్రా. శ్రీవారు, ఇప్పుడేమంటారు? మీరు లూజరా విన్నరా? అయినా ఇలాంటి చిన్న చిన్న వాటిలో నేను విన్ అవ్వాలనుకోను, తెలుసా వేదా? అంతేకాని ఓడిపోయానని ఒప్పుకో కదా. ఇదేం రేస్ కాదుగా ఓడిపోవడానికి. థ్యాంక్స్ అత్త, చాలా క్యూట్ గా వేసావు. మామయ్య, బిల్డప్ గా చెప్పడం కాదు, కొంచెం అత్తని చూసి నేర్చుకో. ఎంత మాటన్నో, ఉండవే నీ పని చెప్తాను. మోక్ష, స్టాప్. యూ కాంట్ క్యాచ్ మీ. మోక్ష ముందు భలే బుక్కయ్యవు శ్రీ. నువ్వు మోక్ష మీద చూపిస్తున్న కేరింగ్ చూస్తుంటే మనకి పుట్టబోయే బిడ్డ చాలా లక్కీ అనిపిస్తుంది. తప్పకుండా మంచి అమ్మ అవుతావు. రియలీ? నో డౌట్ వేదా. థ్యాంక్స్. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు కాబట్టి నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. నాకు ఆ కాఫీ వద్దు. సారీ, నేను ఆ కాఫీ తెస్తాను. హే, ఇంట్లో అప్పుడే పెళ్లి వాతావరణం కనిపిస్తోంది. ఈ విషయం అక్కతో షేర్ చేసుకోవాల్సిందే. అక్క కూడా చాలా సంతోషిస్తుంది.
పార్వతి పార్వతి ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నానక్క. నీ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది నాకు. అక్క, ఇప్పట్లో నడవలేననుకున్న రిషి వీణ చేసిన సేవల వల్ల 2 రోజుల్లోనే మామూలుగా లేచి తిరుగుతున్నాడు. అలా జరగడానికి కారణం వీణే అని రిషి తన నోటితోనే అందరి ముందు చెప్పాడు తెలుసా? మంచి శుభవార్త చెప్పావు పార్వతి. ఈ మాటతో నా చెవుల్లో అమృతం పోసినట్టనిపిస్తోంది. ఆయన పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేయండి అని హడావిడి చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. అది మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నావు. ఇంతకీ వీణ ఏముంటోంది? తను పూర్తిగా అందరితో కలిసిపోయే లోపే నిన్న తనకి నిద్రలో ఒక పీడకలొచ్చిందక్క. దాంతో మళ్ళీ భయం భయంగా ఉంటోంది. ఏం నువ్వనేది? ఏం జరిగింది పార్వతి? అదక్క జరిగింది. ఇంకా తనని ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారని భయపడుతోంది. వీణ భయంలోనూ నిజముంది. ఖచ్చితంగా ఆయనే ప్లాన్ చేసుంటారు. ఆయనని పార్వతి పూర్తిగా నమ్మింది కాబట్టి ఆయన మీద తనకు అనుమానం రావట్లేదు. అక్క అక్క సైలెంట్గా ఉన్నావేంటి? పార్వతి, అంటే వీణ చెప్పింది నిజమా కాదా అని ఆలోచిస్తున్నాను. అది పీడకలక్క. నేను చెప్తున్నాను కదా, ఎవ్వరిని నువ్వు అనుమానించాల్సిన పనిలేదు. పెళ్ళయ్యాక రిషి వీణ హ్యాపీగా కలిసుంటారు. దానికి నాదే గ్యారెంటీ. నీ నమ్మకమే నా నమ్మకం. వాళ్ళ సంతోషం కన్నా మనకు కావాల్సిందేముంది? కానీ ఎందుకైనా మంచిది వీణ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండు పార్వతి. అలాగే అక్క, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వు పెళ్లికి తప్పకుండా వస్తావు కదక్క? చెప్పక్క, నీ కొడుకు పెళ్లి నువ్వు లేకుండా జరగడం బాగోదు కదా. మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి పెళ్లికి రా అక్క. తప్పకుండా వస్తాను. అది చాలక్క. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఉంటానక్క. వీణ మీద హత్య ప్రయత్నం జరిగిందంటే వీణ పాము పడగ నీడలో ఉన్నట్టే. ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. నా వీణకేం కాకూడదమ్మా. తను నా భార్య కాకపోయినా తను బాగుండాలి. సరే, వీణ పుట్టింటి తరపున పెళ్లికి వెళ్ళి వీణని కాపాడు. నా ప్రాణాలు అడ్డేసైనా సరే వీణని కాపాడతానమ్మా. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి.